మహిమా స్వరూపి సాటి లేని అద్వితీయ సత్యదేవ మీకు స్తోత్రాలు. మాకు మేంగా మిమ్మల్ని ఎప్పటికీ కొంచెం కూడా తెలుసుకోలేం. మా కోసం మీ గ్రంథాన్ని వ్రాయించి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ గ్రంథాన్ని మాకు గ్రహింపు చేసి మమ్మల్ని మీ వైపు ఆకర్షించుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. నరుడు భూమి మీద అతిశయించడానికి ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి కాదు, కానీ ఒకే ఒక కారణం ఇచ్చారు. భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్నవాడు మీరే అని మిమ్మల్ని పరిశీలనగా తెలుసుకోవడంలో అతిశయించమన్నారు. అటు వాటి అందు ఆనందిస్తానని సెలవిచ్చారు. మిమ్మల్ని తెలుసుకోవడానికి మమ్మల్ని మీ చెంత చేర్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని దీవించండి. మీ కుమారుని క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మాకు కొద్దిగా మా కన్నులు తెరచి గ్రహింపు చేయండి. మీ కుమారుని మహింపరిచేవారంగా, మీ కుమారుని ప్రేమించేవారంగా, మీ మహిమ నిమిత్తం మీ కుమారుని వెంబడించి సేవించేవారంగా మమ్మల్ని చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా మిమ్మల్ని భూమి మీద అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏది అని అడిగితే ఏం చెప్తారు? వాట్ ఈస్ ది అల్టిమేట్ క్వశ్చన్, ది ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్? ప్రశ్నలన్నిటికీ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి? ఏమన్నారు? గాడ్ ఎలా ఉంటాడు? ఓకే, చాలా కీలకమైన ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు ఎవరు? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? ఈ ప్రశ్న ఎంత కీలకమైంది అంటే, ఈ ప్రశ్నకు మనం మనసారా అనుభవపూర్వకంగా ఇచ్చే జవాబు మీద మన నిత్య గమ్యం ఆధారపడి ఉంది. That is the importance of this ultimate question. యేసుక్రీస్తు ఎవరు? ఇక్కడ తేలిపోద్ది ఒక విశ్వాసి, ఒక వ్యక్తి రక్షింపబడ్డాడో లేదో. ఇక్కడ తేలిపోద్ది ఒక విశ్వాసి యొక్క గ్రహింపు ఎంత స్థాయిలో ఉంది అనేది. యేసుక్రీస్తు గురించి చారిత్రక నేపథ్యంలో చెప్పుకోవాలి అంటే ఆయన విశిష్టత ఏంటి అంటే, ద యునిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 4 సంగతులు చూడండి. వర్జిన్ బర్త్, వర్చువస్ లైఫ్, వైకేరియస్ డెత్, విక్టోరియస్ రిజరక్షన్. ఈ 4 చాలా క్రీస్తును అందరికీ భిన్నమైనటువంటి వాడుగా, అత్యంత విశిష్టత కలిగిన వాడిగా ప్రత్యేకించే సంగతి. కన్యక గర్భం ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు. వర్జిన్ బర్త్. రెండవది వర్చువస్ లైఫ్, పవిత్రంగా జీవించాడు. ఆయన ఒక్కడే పాపం లేనటువంటి వాడు. మూడవది పాపులకు బదులుగా, పాపుల స్థానంలో పాపుల కోసం ప్రాణం పెట్టాడు. వైకేరియస్ డెత్ అంటే పాపులకు బదులు తాను మరణించాడు. సాధారణంగా పుట్టుకతో ప్రారంభమయ్యి మానవ జీవితం మరణంతో అంతమవుతుంది. కానీ యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. విక్టోరియస్ రిజరక్షన్. కాబట్టి ఓ భక్తుడు ఇలా అన్నాడు, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం వింతగా జరిగింది, ఈ లోకం నుంచి నిష్క్రమించడం కూడా వింతగానే జరిగిందని చెబుతూ మూసివేయబడిన ద్వారంలో నుంచి వచ్చాడట. వర్జిన్స్ వూమ్, కన్యక గర్భం, దాంట్లోంచి ఎవరు రారు, కానీ ఆయన వచ్చాడు. ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు సమాధి మూసివేయబడిన ద్వారం, నో ఎగ్జిట్ అంటారు, బయటకు మార్గం లేదు. కానీ ఆ నో ఎగ్జిట్ అనే దాంట్లోంచి వెళ్ళాడు. నో ఎంట్రీ అనే దాంట్లోంచి వచ్చాడు, నో ఎగ్జిట్ అనే దాంట్లోంచి ఆయన వెళ్ళాడు.
కాబట్టి empty tomb and virgin's womb are the two doors Jesus used to come and exit this world. ఆయన విశిష్టత ఎవరికన్నా చెప్పడానికి, సులువుగా చెప్పడానికి, చరిత్ర ఆధారంగా చెప్పడానికి చక్కని విషయాలు చెప్తారా? 4 గట్టిగా చదవండి. 4 వాళ్ళు చెప్పండి. మీరు నోట్స్ చూస్తే నేను ఏదో చూపిస్తాను కదా, నోట్స్ చూడకుండా చెప్పండి, మీకు గుర్తుంటుందని చిన్న ఎక్సర్సైజ్. యా, వండర్ఫుల్. ఓకే, యా, virtuous life, vicarious death, victorious resurrection. ఇంగ్లీష్ నేర్పనా మీకు? యేసుక్రీస్తు తాను చేసిన ప్రధాన యాజకత్వపు ప్రార్థనలో తన బిడ్డల విషయమై, తన శిష్యుల విషయమై, తను నమ్మబోతున్న అందరి విషయమై తాను కోరింది ఏంటో తెలుసా? తండ్రికి తాను ప్రార్థించింది ఏంటో చూడండి. యోహాను సువార్త 17:24. యోహాను సువార్త 17:24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు. ఉండడమే కాదు, చూడండి ఇంకా నేను కోరుతున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను అంటున్నాడు. తండ్రి అనే దేవుడు కుమారునికి అనుగ్రహించాడు రక్షింపబడబోయే వారిని. ఓకే, అలా తండ్రి అనుగ్రహించేటువంటి వారు తను ఎక్కడ ఉండబోతున్నాడో తండ్రితో పాటు మహిమలో వీరు ఉండాలని, అంతేకాదు ఆ క్రీస్తు యొక్క మహిమను వారు చూడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒక కాంటెక్స్ట్ జ్ఞాపకం చేయనివ్వండి. యోసేపు చచ్చిపోయాడు అనుకున్నాడు ఎవరు? తండ్రి యాకోబు. కానీ దానికి అంతటికీ భిన్నంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఐగుప్తులో. అన్నలు వచ్చారు, సెకండ్ ట్రిప్లో తను డిస్క్లోజ్ చేసుకున్నాడు, తన ఐడెంటిటీని డిస్క్లోజ్ చేసుకున్నాడు. తండ్రికి వెళ్ళి నేనే స్థితిలో ఉన్నాను, నాకు ఐగుప్తు దేశంలో కలిగిన ఈ మహిమను గురించి తండ్రికి వెళ్ళి తెలియజేయండి అన్నాడు. అంటే నేను అంత గొప్ప ఎంత గొప్ప నేను చెప్పండి అని కాదు అక్కడ అర్థం. అలా తండ్రికి తెలియడం ద్వారా తండ్రి ఆదరింపబడతాడని, అందుకు తెలుసుకోవాలి నా తండ్రి నేను ఏ స్థితిలో ఉన్నానో అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు తన మహిమను మనం చూడాలని కోరేది అని ఎంత గొప్పడో, ఆహా అలాగా అనుకోవడానికి కాదు. మనం నమ్మిన ప్రభు ఎంత గొప్పవాడో, మన రక్షకుడు ఎంత సాటి లేనివాడో మనం తెలుసుకోవడం ద్వారా ఆదరణ, సంతృప్తి, నిత్యానందం కలుగుతుంది. అందుకోసం మనం ప్రభు ఉండే చోట ఉండబోవడమే కాదు, ఆయన మహిమను మనం చూడాలని ప్రభు కోరుతున్నాను అంటున్నాడు. భక్తుడు పుస్తకం రాస్తూ ఒక చాప్టర్కి టైటిల్ పెట్టాడు, నౌ ఆర్ నెవర్ అని. ఈ యేసుక్రీస్తు యొక్క మహిమను ఇప్పుడు చూసేవాళ్లే తర్వాత కూడా చూస్తారు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకొని వాళ్ళు ఆయనను మహిమా స్వరూపిగా, ఆయనను సాటి లేనివాడుగా, ఆయనను దేవుడిగా చూడకపోతే రేపు ఆయన మహిమను చూడలేరు. కాబట్టి నౌ ఆర్ నెవర్. కాబట్టి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడో, ఎంత సాటి లేనివాడో ఇప్పుడు చూసిన వాళ్ళే తర్వాత ఇంకా స్పష్టంగా, ఇంకా సమృద్ధిగా చూడబోతూ ఉన్నారు. ఓకే, ఆర్ యు రెడీ టు సీ హిస్ గ్లోరీ నౌ? టు సీ ఇన్ పర్సన్, ఇన్ రియాలిటీ, ఇన్ హెవెన్. పరలోకంలో చూడాలి అంటే ఇక్కడ ఆయన మహిమను తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఆధిపత్యం, ద సుప్రీమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సుప్రీమసీ అనే ఆ పదానికి తెలుగులో ట్రాన్స్లేషన్ చూస్తే ఆధిపత్యం అని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇంటర్నెట్లో.
సుప్రీం అని అంటే మహోన్నతమైనది, ఎదురులేనిది అని ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత సుప్రిమసీ అంటే ఇంకొక ఇంగ్లీష్లో ఏమి డిఫైన్ చేశారు అంటే పవర్ టు డామినేట్ ఆర్ టు డిఫీట్ అట. ఓడించడానికి శక్తి. డామినేట్ చేయడం అంటే అధిగమించడం, అదుపులో ఉంచడం, అన్నిటిని తన అధీనంలో ఉంచుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు అన్నమాట. టోటల్ డామినేషన్ అంటారు సుప్రీమసీ అంటే. అంటే అన్నిటిని తన పాదాల కింద పెట్టుకుని పరిపాలించగలిగిన అధికారం. ఇది యేసుక్రీస్తుకు కలిగి ఉన్నదని మనం చూడగలం. యేసుక్రీస్తు ఆధిపత్యం, ద సుప్రీమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన మహిమ ముసుగు వేయబడింది. ఓకే, హిస్ గ్లోరీ was veiled when he became a man. అన్నంత మాత్రాన ఆయన మహిమ లేనివాడా? దీనికి ఓ భక్తుడు ఇలాంటి ఉదాహరణ ఇచ్చాడు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణమా? చంద్రుడు అడ్డొస్తే సూర్యుడు కనబడ్డు. ఓకే, చంద్రగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు మనకి కనబడ్డు కొద్దిసేపు కదా. అంటే ఆయన మహిమ ఏమైనా తగ్గిందా? సూర్యుని మహిమ ఏమైనా తగ్గుతుందా? నో. చంద్రుడు అడ్డుకున్నాడు అంతే, ఒక రకంగా ముసుగేసినట్టు అయింది, దాచినట్టు అయింది. కానీ అక్కడేం తగ్గలా. యేసుక్రీస్తు మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన మహిమ తెర వెనకాల ఉన్నట్టుగా ఉంది, తెరతో కప్పబడినట్టుగా ఉంది. కానీ ఆయన ఏమాత్రం మహిమ కోల్పోయిన వాడు కాడు అన్నమాట. ఓకే, యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించడం హ్యూమిలియేషన్ అంటాం. అంటే ఆయన అవమానపరచబడ్డం, ఆయన తగ్గింపబడ్డం. ఓకే, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడు అవ్వడాన్ని ఎగ్జాల్టేషన్ అంటాం. హ్యూమిలియేషన్, ఎగ్జాల్టేషన్. మనం సాధారణంగా మానవులు, ప్రత్యేకంగా ప్రభువుని నమ్మనటువంటి వారు ఆఖరిగా యేసుక్రీస్తును చూసింది, ఆయనను గుర్తుపెట్టుకునేది సిలువలో నిస్సహాయుడుగా వేలాడడాన్నే. కానీ ప్రస్తుతం ఆయన అలా లేడు కదా. ఆయన మహిమలో తండ్రి కుడిపార్శ్వాన తండ్రితో సమానుడిగా కోట్లాది దేవదూతల ఆరాధనను స్వీకరిస్తూ పరలోకంలో మహిమలో ఉన్నాడు. ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. అయితే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మొదటి రాకడకు రెండో రాకడకు తేడా తెలిస్తే, ఆయనను కేవలం సిలువలో అవమానపరచబడి దిగంబరిగా ఘోరంగా శ్రమపడి చనిపోయిన వాడిగా కాదు మనం గుర్తించేది. ఆయనను ఆధిపత్యం, సర్వాధిపత్యం, సార్వభౌమత్వం కలిగినటువంటి మహోన్నతునిగా చూడగలం. మీరు ఆలోచించడానికి కొన్ని థాట్స్ మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మొదటిసారి ఆయన ఎలా వచ్చాడు? గొర్రెపిల్లగా వచ్చాడు. రెండవసారి కొదమ సింహంలా వస్తాడు. చూడండి, గొర్రెపిల్లగా వచ్చాడని ఆయనను తక్కువగా అంచనా వేస్తున్నారా? ఇదే ప్రభువు సింహం అలా రాబోతూ ఉన్నాడు. మొదటిసారి ఆయన వచ్చింది బాలునిగా వచ్చాడు, దైవత్వం ముసుగు వేయబడింది. కానీ రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమతో ఆకాశం వెలిగిపోద్ది. The heavens will be lit with the glory of the Lord Jesus when he returns. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చింది, ఆయన వచ్చినప్పుడు దాసుని రూపం ధరించాడు కదా. ఆయనకు సత్రంలో స్థలం లేదు. కానీ ఆయన ఈసారి వచ్చినప్పుడు ఆయన మహిమకు ప్రపంచం చాలదట. The world cannot contain his glory.
ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కొద్దిమందే ఆయన పుట్టినప్పుడు ఆయనను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు. ఓన్లీ ఎ ఫ్యూ అటెండెడ్ హిజ్ అరైవల్. కానీ ఈసారి వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. మొదటిసారి ఆయన వచ్చింది రక్షించడానికి వచ్చాడు. ఈసారి ఆయన వచ్చేది ఎందుకో తెలుసా? నాశనం చేయడానికి రాబోతూ ఉన్నాడు. They came to save, but he's going to come to destroy. ఆయన మొదటిసారి పరిచారం చేయడానికి వచ్చాడు, కానీ ఈసారి వస్తాడు సర్వ ప్రపంచంతో పరిచారం చేయించుకోవడానికి. ప్రతి మోకాలైన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఈయనే ప్రభు అని మోకాళ్ళ మీద పడి రొమ్ము కొట్టుకుంటూ ఆయనను ఒప్పుకోవలసిందే. He will come to be served. ఆయన ఈ లోకానికి వచ్చింది మొదటిసారి చనిపోవడానికి వచ్చాడు. ఈసారి రాబోతున్నది చంపడానికి రాబోతున్నాడు. ఆలోచించండి. ఆయన నోటి నుంచి వచ్చే ఖడ్గం ద్వారా కోట్లాది శత్రువులను ఆకాశ పక్షులకు గొప్ప విందుగా చంపి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మొదటిసారి వచ్చింది క్షమించడానికి వచ్చాడు. ఈసారి రాబోతున్నది తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. He will come back to judge the world. ఆయన మొదటిసారి వచ్చింది పాపుల కోసం వచ్చాడు. ఈసారి వచ్చేది నీతిమంతుల కోసం వస్తాడు. ఆయన ఎవరినైతే రక్షించుకున్నాడో, ఆయన కోసం ఎవరైతే కనిపెడుతున్నారో వారి సంపూర్ణ రక్షణ కోసం ఆయన వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తును ఆయనను ఆయనగా చూడడం నేర్చుకుందాం. మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా కాదు. బైబిల్లో తనకు తాను ఎలా తను ప్రత్యక్షపరుచుకున్నాడో, జస్ట్ as he revealed himself in all angles, in all his majesty and grandeur, ఆయనను ఆయనగా చూద్దాం. లోకం యేసుక్రీస్తును చులకనగా ఎంచుతూ ఉంది, ఆయనను లోకు కట్టింది. కానీ ఆయన మానవుడిగా వచ్చింది రక్షించటానికి. కానీ ఆయన నిరాకరిస్తే మాత్రం ఈయనే శిక్షకుడుగా, తీర్పరిగా ఆయన మారబోతూ ఉన్నాడు. ఓకే, చిన్న ఇల్లస్ట్రేషన్ నన్ను భలే ఆలోచింపజేసింది. గుర్రాలకు కళ్ళకు గంతలు కట్టాలి, లేకపోతే అవి డిస్ట్రాక్ట్ అయ్యి బెదిరిపోయి అదుపులో ఉండవు. ఓకే, అందుకే గంతలు కడతారు. కాబట్టి అవి చక్కగా బండి లాక్కి వెళ్తాయి. ఒక చోట బండి ఆఫ్ చేసి గుర్రాన్ని గడ్డేసి గంతలు విప్పాడట. అల్లరి పిల్లలు ఆడుకుంటా ఆ బండి ఎక్కి గంతులేస్తూ ఉన్నారు. ఐమ్ సారీ, గంతలైతే విప్పారు, ఆహారం వేశారు, కానీ బండికి ఇంకా కట్టే ఉంది గుర్రం. అయితే ఈ పిల్లలు ఎగిరి గంతులేస్తా ఆటలాడుకుంటా ఉంటే ఆ గుర్రం బెదిరిపోయి అది ఇక పరిగెట్ట మొదలెట్టిందంట ఈ బండిని లాక్కెళ్తూ. గంతలు లేవేమో, అది వెర్రి గంతులు వేస్తూ బెదిరిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు దాని మీద ఎగిరి పడుతూ ఉన్నారు. గొంతుల్లో నుంచి, గొప్పుల మీద నుంచి బండి వెళ్తూ ఉంది. పిల్లలు పడిపోతారేమో, బండి కింద పడ్డారని, చచ్చిపోతారని చెప్పి చాలా కంగారు పడుతున్నారట. ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు, దాన్ని అడ్డుకోలేకపోతున్నారు. పెద్ద ఆయన, అరే చిన్నపిల్లలు వీళ్ళు అని చెప్పి తెగించి ఆ గుర్రాన్ని మొత్తం మీద పట్టుకుని అదుపు చేశాడట. బండిలో ఉన్నటువంటి 2-3 పిల్లలు ఆపద తప్పించుకున్నారు. వారికి కొంత సేద తీరింది, అమ్మాయ అనుకున్నారు అందరూ. ఆ పిల్లల్లో ఒకడు తర్వాత రోజుల్లో వాడు దుర్మార్గుడయ్యి వాడు హత్యలు చేశాడట. కోర్టుకి వెళ్ళాడు,
జైల్లో పెట్టారు, కోర్టుకి తీసుకెళ్లారు, జడ్జి ముందు నిలబెట్టారు. వీడు సరిగా చూస్తే ఆ జడ్జి గారు ఎవరో కాదు, ఒకప్పుడు తను గుర్రబండిలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు తను రక్షించినటువంటి వాడు. కాబట్టి భలే ధైర్యం వచ్చిందంటే వీడికి, హే నాకు తెలిసిన ఆయనే, పరిచయం ఉన్న వ్యక్తే, ఆయన నన్ను బ్రతికించినోడు కాబట్టి ఇప్పుడు కూడా నన్ను బ్రతికిస్తాడన్న స్వతంత్ర భావంతో, సార్ నన్ను గుర్తుపెట్టారా అన్నాడట. ఎవరయ్యా అని అడిగాడట. అదే సార్, నేను చిన్నప్పుడు గుర్రబండి మీద అపాయంలో ఉన్నప్పుడు మీరే కదా తెగించి బండి ఆపి నన్ను రక్షించారు, నాకు మీరు రక్షకుడు కదా అన్నాడట. అప్పుడు జడ్జి అన్నాడట, ఒకప్పుడు నేను నీకు రక్షకుణ్ణే, కానీ ఇప్పుడు నేను శిక్షకుణ్ణి అన్నాడట. ఒకే ప్రభు, గొర్రెపిల్లగా వధింపబడినటువంటి ఈయనే ఈ నిరాకరించిన వారికి సింహంలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఒక మాట నాకు అంతుపట్టని మాటలా ఉంది, మీకు అంతుపట్టదు. పొసగని ఆక్సిమొరాన్ అంటాం, పొసగని పదాలు చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17 వచనాలు, లేదా 14 కూడా చదువుతాను చూడండి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు అన్నాడు. ఇక్కడ పొసగని వింతైన మాటలు చూడండి. భూరాజులు, బలిష్ఠులు, ఘనులు, సహస్రాధిపతులు, శతాధిపతులు కాదు, సహస్రాధిపతులు. మిలిటరీ ఆఫీసర్ అంటేనే చాలా భీకరంగా ఉంటాడు. అలాంటిది 1000 మంది సైనికుల మీద అధికారం అంటే ఎంత పవర్ఫుల్ ఫెలో చూడండి. అలాంటి వాళ్ళు సహితం పారిపోతారట, కొండ గుహల్లో బండ సందుల్లో దాక్కుంటారట. దాక్కుని అంటారట, బండలతో పర్వతాలతో చెప్తారట, మీరు మా మీద పడి మమ్మల్ని మరుగు చెయ్యండి అని. బండ పర్వతం మీద పడితే ఏమైపోతారు చెప్పండి? పొద్దున్న చేసుకుంటాం కదా ఇడ్లీలోకి పచ్చడి, చట్నీ అయిపోతాం. అది బెటర్ అట ఆ దేవుని ఉగ్రత కంటే. అయితే ఇక్కడ ఉగ్రత ఎవరిదంటున్నాడు? దేవుని యొక్కయు, సింహాసనాసనుడైన వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చినని చెప్పి మళ్ళా అంటున్నాడు. దానికి తాళజాలిన వాడు ఎవడని చెప్తూ, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడండి. గొర్రెపిల్ల ఏంటి, ఉగ్రత ఏంటండి? గొర్రె, అది కూడా పిల్ల. మీకు తెలుసా, మేకలైనా కొమ్మిసురుతాయి. అసలు ఆడగొర్రెలకు కొమ్ములుండవు. గొర్రె పిల్లలు అసలు మీరు తన్నినా కింద పడిపోయి దులుపుకుని వెళ్ళిపోద్ది తప్ప మీ వైపు చూసి మేకలాగా కాస్తలాగాని అలా కూడా చేయదు. అలాంటి గొర్రెపిల్ల ఉగ్రత మహాదినమా? దిస్ ఇస్ ఆక్సిమోరాన్. అంటే పొసకని పదాలండి ఇవి. కొదమసింహం యొక్క ఆగ్రహం అంటే అర్థం చేసుకోవచ్చు. గొర్రెపిల్ల ఆగ్రహం ఏంటి? గొర్రెపిల్ల ఉగ్రత అండి, కోపం కాదు, ఉగ్రత అనేది బరువైన పదం. భయపడిపోయి దీనికి తాళజాలని వాడు ఎవడు అంటున్నాడు. కొన్ని తట్టుకోగలం, తట్టుకోలేనివి తప్పించుకుంటాం పారిపోయి. ఇది పారిపోయి తప్పించుకుని దాక్కోలేని ఉగ్రత. తప్పదు కదా, దొరికిపోయామని ఎదుర్కొందాం, భరిద్దామా అని అంటే ఇది తాళజాలనది, భరించలేనిది. ఎవరిది ఈ ఉగ్రత? గొర్రెపిల్ల ఉగ్రత అంటున్నాడు. యేసుక్రీస్తు గొర్రెపిల్ల అని ఆయనను
చులకన భావంతో తృణీకరిస్తూ ఉంది లోకం. ఇదే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం రాబోతోంది. బండ సందుల్లో దూరి పచ్చడవడం బెటర్ అని తాపత్రయపడతారు, పారిపోవడానికి ప్రయత్నిస్తూ, కానీ పారిపోలేరు. యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. కొన్ని వచనాలు చదవనివ్వండి. పౌలు చేసిన ప్రార్థనల్లోనూ అలాగే పత్రికల్లోనూ ఉండే కొన్ని మాటలు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ 1వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నట్టు ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. చూసారా, సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వం మందు కూర్చుండబెట్టాడు. ఇంకా చూడండి, 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, ఈ మాట వినండి, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును. అన్ఫాథమబుల్ రిచెస్ అంటున్నాడు. ఎంత అని కొలవలేనంత శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్ని జనుల్లో ప్రకటింపబడాలని సమస్తమును సృష్టించిన దేవునిందు పూర్వం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఇంకా చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం పౌలు ఏమంటున్నాడో చూడండి. 7వ వచనం నుండి, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని, నిశ్చయంగా నా ప్రభు అని యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నాను. సరే, దేనికోసం దేన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు? యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడట. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేత నేను మృతుల నుండి నాకు పునరుత్థానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు
ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవి అయినను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభీష్టమాయను. 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. 9వ వచనంలో అంటున్నాడు, ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటూ ఉన్నాడు. ఆయన పునరుత్థాన బలాన్ని ఎరగాలని సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుతూ ఉన్నాడు. మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? టు నో క్రైస్ట్ అండ్ టు నో హిమ్ మోర్. ఇదే మన జీవిత లక్ష్యమై ఉండాలి. సంతృప్తి పొందనంతగా, చాలు అని ఎన్నడూ అనుకోనంతగా ప్రభుని గురించి జీవితంలో తెలిసిపోయిందని ఎప్పుడు అనుకోలేం. ఆయన గురించి ఎన్నడూ అంతకంతకు ఇంకా తెలుసుకోవడంలోనే క్రైస్తవ జీవితం ఆనందమయంగా జీవించగలం. ది ఓన్లీ ప్యూర్ జాయ్ ఫర్ ఎ బిలీవర్ comes when he gets to know the unfathomable riches of the Lord Jesus Christ. యేసు క్రీస్తుని ఎరగడమే, ఆయన స్వరూపంలోనికి మలచబడ్డమే క్రైస్తవ జీవితం. ఆయన గురించి తెలుసుకోవడానికి తెలిసిన విషయాలే ఒక లైన్లో మనం ఒకసారి చూద్దాం. ద సుప్రిమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం. మొదటిది, ఈయన ఎవరు అంటే దేవుడు. రోమ 9:5 మనం చూస్తాం, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే మొట్టమొదట అందరూ తడుముకోకుండా చెప్పవలసిందేంటి? అందరూ అంటుంటే కొద్దిమంది అంటున్నారే, యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఆయన యెషయా గ్రంథం 7:14 బలవంతుడైన దేవుడు రాసి ఉంది. రోమ 9:5 సర్వాధికారి అయిన దేవుడు అని రాసి ఉంది. 1 యోహాను 5:20 నిజమైన దేవుడు అని రాసి ఉంది. తీతు 2:13 మహాదేవుడు అని రాసి ఉంది. నిజమైన దేవుడు, మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, బలవంతుడగు దేవుడు అయిన. ఈ మధ్య యేసుక్రీస్తు దైవత్వం మీద దాడి జరుగుతోంది. అమాయక ప్రజలు దుర్బోధకుల మాయలో చిక్కుకుని, కొంతమంది మొదట్లో ఏంటి యేసుప్రభు దేవుడు కాదని చెప్తున్నారే అన్నటువంటి వాళ్ళే వినగా ఏమనండి ఆయన చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది అని అంటున్నారు. యేసుక్రీస్తు దేవుడు. సామాన్యులకు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి నేను ఒక కోణం వాడతాను. అదేంటి అంటే, యేసుక్రీస్తు సర్వాధికారైన దేవుడు అని యేసుక్రీస్తు దైవత్వానికి రుజువులతో కూడిన చిన్న పుస్తకం మా అమ్మగారు రాశారు. దాంట్లో లాస్ట్ చాప్టర్స్ నేను రాశాను. దీంట్లో సామాన్యులకు అర్థం అవడం కోసం రాసిన సంగతులు చదవనివ్వండి. యేసుక్రీస్తు దైవ మానవుడు. ఆయనలో సంపూర్ణ దైవత్వం, సంపూర్ణ మానవత్వం ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు దైవ మహిమ గలవాడు కనుక దేవునికే చెందవలసినది ఆయన పొందుతూ ఉన్నాడు. చూడండి 7 విషయాలు.
కేవలం దేవునికి మాత్రమే చెందేవి యేసుక్రీస్తుకు చెందుతున్నాయి, ఆయనకు చెందాలని బైబిల్ రాస్తుంది. మొదటిది, దేవుణ్ణి ఆరాధిస్తాం. అవునా? దేవుణ్ణి ఆరాధిస్తాం, మహింపరుస్తాం, స్తుతిస్తాం, ఘనత చెల్లిస్తాం, ఆయనకు మొక్కుతాం, ఆయన ఎదుట సాగిలి పడతాం. ఓకే, బైబిల్లో యేసుక్రీస్తు ఆరాధించబడినట్లు మనం చూడగలం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు దూతలందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఈయనకు నమస్కారం చేయాలి అని. దేవదూతలందరూ పూజించాలి ప్రభువును అని తండ్రి చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 2:2లో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. తర్వాత ఆయనను పూజించారు. మత్తయి సువార్త 14:33లో ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి పేతురుని కూడా నడవనిచ్చి అతను మునిగిపోతుంటే లేపి ఇద్దరు కలిపి మళ్ళా ఆ తుఫాన్లో కెరటాల మీద నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు శిష్యులు ఆయనకు మ్రొక్కారు, సాగిలిపడి ఆయనను ఆరాధించారు. ఫిలిప్పీ 2:10-11లో మనం చూస్తాం, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. కొన్ని కాదు, చాలా కాదు, ప్రతి మోకాలు ఆయన నాంపేట వంగుతుంది. ప్రతి నాలుక ఈయనే ప్రభు అని ఒప్పుకుంటుంది. కొద్దిమంది ప్రేమతో, విశ్వాసంతో, మరికొంతమంది భయంతో, సిగ్గుతో, ఈయనే దేవుడు మేము తెలుసుకోలేకపోయామయ్యో అని అయినా సరే ఒప్పుకోవాల్సిందే. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ప్రభు తానే అన్నాడు, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని ఘనపరచున్నట్లు అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చు అధికారము ఆయన కుమారునికి అనుగ్రహించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు తండ్రిని ఘనపరచని వాడే అన్నాడు. యేసుక్రీస్తు గణపరచబడాలి అని బైబిల్ చెబుతోంది. ఆయన గణపరచబడిన సందర్భాలు మనం చూసాం. దేవునికే చెందే ఆరాధన యేసుక్రీస్తుకు చెందుతూ ఉంది. రెండవది, ప్రార్థన ఎవరికి చేస్తాం? భక్తులకు, దేవదూతలకు. చెప్పండి, ప్రార్థన ఎవరికి మాత్రం చేస్తాం? దేవునికి మాత్రం చేస్తాం కదా. బైబిల్లో యేసుక్రీస్తుకు ప్రార్థించమని ఉంది, ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. యోహాను సువార్త 14:14లో యేసుక్రీస్తు తానే అన్నాడు, మీరు నా నామం పేరట నన్నేమి అడిగినను దాన్ని నేను చేతును అన్నాడు. ఆస్క్ మీ ఇన్ మై నేమ్ అన్నాడు. మరి బైబిల్లో శిష్యులు ఎవరైనా అడిగారా? యేసుక్రీస్తు పేరట ప్రార్థనలు జరిగినాయా? చాలా సందర్భాల్లో జరిగినాయి. ఉదాహరణకు ఇస్కరియోతు యూదా స్థానాన్ని భర్తీ చేయడానికి శిష్యులు సమకూడి ప్రార్థించింది ఎవరికో తెలుసా? ప్రభువా, అందరి హృదయంలో ఎరిగిన దేవా అని ప్రభువుకు ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యాలు 1:24-25 వచనాల్లో స్టెఫను రాళ్లతో కొట్టబడుతూ తను ప్రార్థించింది ఎవరికో తెలుసా? అపోస్తలుల కార్యాలు 7:59-60 వచనాలు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని యేసుక్రీస్తుకు స్టెఫను ప్రార్థన చేశాడు. అననీయ వచ్చి సౌలు పౌలుగా మారిన సందర్భంలో ఎవరికి ప్రార్థించమన్నాడో తెలుసా? నువ్వు లేచి ప్రభువుకు ప్రార్థన చేయి అన్నాడు. ఈ పౌలు కూడా తనకు దేవుడు పెట్టిన ముళ్ళును తీసివేయమని ప్రార్థించింది ఎవరినో తెలుసా? తను ముమ్మారు ప్రభువును వేడుకున్నాడు. అలాగే రక్షింపబడేది ఎవరో తెలుసా? రోమా 10:13 కానీ అపోస్తలుల కార్యాలు 2:21లో కానీ ఉన్న మాటలను బట్టి చూస్తే, యోవేలు గ్రంథంలో రాయబడిన మాటలు, ఎవడైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయనో వాడు రక్షింపబడును అని. అంతేకాదు, మీకు సంగతి తెలుసా? క్రొత్త నిబంధన ముగిసేదే యేసు క్రీస్తుకు చేయబడిన ప్రార్థనతో. ప్రభువైన యేసు రమ్ము అని సంఘం ఆయనను మొరపెడుతూ ఉండగా ఆ మాటలతో క్రొత్త నిబంధన ముగుస్తూ ఉంది. కాబట్టి ఆరాధన దేవునికే చెందాలి, యేసుక్రీస్తుకు చెందుతూ ఉంది. ప్రార్థన దేవునికే చేస్తాం.
యేసుక్రీస్తుకు చేయబడుతోంది. మూడవది చూడండి, విశ్వాసం ఉంచడం ఎవరి పట్ల ఉంచాలి? విశ్వాసం ఎవరి పట్ల ఉంచాలి? దేవుని పట్ల కదా. ఆ దేవుడు దిగి వచ్చి ఏమంటున్నాడు? యేసుక్రీస్తు, దేవుని విశ్వాసం ఉంచి ఉన్నారు, మీ హృదయం కలవరపడనీకుడి, నా యందును విశ్వాసం ఉంచి. ఈ మాట ఎవడైనా పలకగలడా? దేవుడు కానివాడు ఎంత గొప్ప భక్తుడు అనగలడా? యేసుక్రీస్తు దేవుడు కాబట్టి అంటున్నాడు, నా యందును విశ్వాసం ఉంచుదాను. అపోస్తలుల కార్యాలు 16:31 మనం చూస్తాం. ఇలా రక్షణ పొందడం నేనేమి చేయాలి అని అంటే పౌలు శీలలు ఏం చెప్పారు? దేవుని యందు విశ్వాసం ఉంచాను కాదు చెప్పింది. ఆ దేవుడు యేసుక్రీస్తుకు దిగి వచ్చాక ఇక దేవుడు అని అంటలా. ఆయన పేరు తెలిసాక ఇంకా దేవుడు అని అనానిమస్గా లేకపోతే ఏదో సాధారణ పదం ఎందుకు వాడతాం? స్పష్టంగా ఆయన ఎవరో తెలిసాక ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అన్నాడు. కాబట్టి లోకం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నాలుగవది, లోబడాల్సింది ఎవరికి? విధేయత చూపించాల్సింది మానవ కోటి అంత ఎవరికి? ప్రసంగి గ్రంథం యొక్క ఫైనల్ వర్డ్స్ ఏంటి? ఇదంతా వెళ్ళిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవునందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలు మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటి అంతటికి విధి ఏంటంటే దేవునికి లోబడాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తండ్రి అయిన దేవుడే ఏం చెప్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు రూపాంతరం జరిగినప్పుడు ఆ కొండ మీద తండ్రి అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 17:5 ఆయన అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం మేఘంలో నుండి పుట్టాను. కాబట్టి లోబడాల్సింది ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకు. చెప్పండి, ఇప్పుడు 4 చెప్పుకున్నాం. దేవునికే చెందవలసిన యేసుక్రీస్తుకు చెందడం ద్వారా ఈయన దేవుడు అని చెప్పడానికి సులువైన పద్ధతిలో అర్థం చేసుకోండి. ఆరాధన, ప్రార్థన, విశ్వాసం, విధేయత. ఓకే. 5వది, భయభక్తులు చూపించాల్సింది ఎవరి పట్ల? దేవుని పట్ల. బైబిల్ యేసుక్రీస్తుకు భయపడమని చెప్తోంది. దేవుని పట్ల చూపవలసిన భయభక్తులు యేసుక్రీస్తు పట్లను చూపవలను. కొలసి 3:22, 23, 24 వచనాలు. కొలసి 3:22 నుంచి చదువుతున్నాను. దాసులారా, మనుషులను సంతోషపెట్టినట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారే శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండడి. ఏమంటున్నాడు? ప్రభువునకు భయపడుచు. అలాగే ఎఫెసీ 5:21, ఎఫెసీ 5:21, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడు. అలాగే 1 తిమోతి 1:13 కూడా కాదు, ప్రకటన 15:3 కూడా ఈ మాటలు చూస్తాం. ప్రకటన 15:3 అంటున్నాడు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? విశ్వాసంతో ఇప్పుడు భయపడతారో లేదా బెత్తరపోయి గుండెలు బాదుకుంటూ అప్పుడైనా భయపడవలసిందే. యేసుక్రీస్తుకు భయపడాలి, అనందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏది చెప్పండి? దేవుడైన ప్రభువును పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. ఓకే. మొదటి ఆజ్ఞ ఏంటి? ప్రధానమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి. ఆ దేవుడు యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. ఎఫెసీ 6:24 ఏం రాసిందో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక అన్నాడు. ఆగండి. 1 కొరింథీ 16:22 ఏం రాస్తుందో తెలుసా? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక అని రాస్తుంది. ఆయన్ని ప్రేమిస్తే కృప
కృప ద్వారా కదా మనం రక్షింపబడేది. యేసుక్రీస్తును ప్రేమిస్తేనే కృప. యేసుక్రీస్తును ప్రేమించకపోతే శపింపబడతామట. శపింపబడినటువంటి వారు నరకానికి పోతారు. కాబట్టి ప్రభు ఎంత కీలకమైన వాడు ఆలోచించండి. కాబట్టి ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ అయితే యేసుక్రీస్తును ప్రేమించడమే కృపకు మూలం, శపింపబడకుండా ఉండడానికి మార్గం. కాబట్టి లోకం ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు యేసుక్రీస్తును ప్రేమించాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి కొద్ది వచనాల్లో దైవ సంబంధమైన విషయాలు రుచి చూసి అని మాట్లాడుతూ ఉంటే అక్కడ దేవుడు 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 అన్నది పాత నిబంధన అయితే, ఆ దేవుడు యేసుక్రీస్తుగా దిగి వచ్చాక ఇక దేవుడు అనే సహజమైన పదం కాదు మనం మాట్లాడేది. ఏం మాట్లాడతాం? యేసుక్రీస్తు అని మాట్లాడతాం. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించడం? యేసుక్రీస్తును ప్రేమించడం. దేవునికి పాటలు పాడడానికి కీర్తిస్తాం. యేసుక్రీస్తుకు పాటలు పాడుతూ గానం చేస్తూ ఆయనను కీర్తించాలని బైబిల్లో రాసి ఉంది. చాలా వచనాలు ఉన్నాయి. ఎఫెసీ 5:19, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. హృదయాలు ఏం చేయాలి? ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించాలి. ప్రకటన 5:9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. యేసుక్రీస్తు గురించి మీకు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-11 వచనాల్లో క్రిస్మస్ సందర్భంలో ఆయన దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకొనక తను రిక్తునిగా చేసుకుని ఆయన దాసుని రూపం ధరించాడని, ప్రతి మోకాలను వంగుతుందని, ఇవన్నీ కూడా ఒక హెమ్. ఇది ఒక పాట. యేసుక్రీస్తు కొరకు వ్రాయబడిన పాట. అలాగే 1 తిమోతి 3:16లో కూడా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదని చెబుతూ ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను. ఈ మాటలన్నీ ఏంటి? క్రీస్తుని గూర్చిన పాట. కాబట్టి బైబిల్లో క్రీస్తు కీర్తింపబడ్డం, ఆయనకు గాను చేయబడ్డం మనం చూస్తున్నాం. చెప్పండి, 7 విషయాలు చూసాం. దేవునికే చెందేవి యేసుక్రీస్తుకు చెందడం: ఆరాధన, ప్రార్థన, విశ్వాసం, విధేయత, భయభక్తులు, ప్రేమ, పాటలు, కీర్తనలు. యేసుక్రీస్తు దేవుడు అన్నది నిస్సందేహంగా క్రైస్తవులందరూ మనసారా అంగీకరించవలసిన ప్రాథమిక సత్యం. యేసుక్రీస్తు ఇంకా ఆయన ఆధిపత్యం గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆయన సృష్టికర్త అని గుర్తించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగాను. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. అన్నీ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసమే కలిగి ఉన్నాయి. యేసుక్రీస్తు సృష్టికర్త. అంతేకాదు, హెబ్రీ 1:3లో అంటాడు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1
పూర్వమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఆయన మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రపంచాలను సృజించాడు. అంతేకాదు, ఈ యేసుక్రీస్తు తన మహత్తు గల మాట చేత సర్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, కొనసాగిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. చిన్న అణువు దగ్గర నుండి, చిన్న నీటి బొట్టు దగ్గర నుండి, భూమి కంటే అనేక వందల రెట్లు పెద్ద సైజులో ఉండే నక్షత్రాల వరకు యేసుక్రీస్తు చేతుల్లో ఉన్నాయి, ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఓ భక్తుడు అంటాడు, ప్రపంచమంతట్లో ఉండే సర్వం కూడా యేసుక్రీస్తు నాది అననిది లేదట. ఈ మధ్య మా మనోరాలు నేర్చింది, మైన్ మైన్ అని అంటాం. చిన్నపిల్లలు అంతే కదా. మేము ఇండియాలో ఉన్నాం, వాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నారు. చిన్న టాయ్ కొన్నాడు మా అబ్బాయి, చూపిస్తా ఉంటే కెన్ ఐ హ్యావ్ ఇట్ అన్నాను. మైన్ అంటుంది, నాది అని. యేసుక్రీస్తు న్యాయంగా ప్రపంచంలో ప్రతి దాని గురించి అనగలడు మైన్ అని. మీకు తెలుసా, భూమి సైజులో ఉన్నవి సూర్యునిలో ఎన్ని పడతాయో? 1.2 మిలియన్ ఎర్త్స్ పడతాయట ఒక సూర్యుడిలో. అంటే ఎంత? 12 లక్షల భూములు పడతాయట సూర్యునిలో. అంత పెద్ద గ్రహం సూర్యుడు భూమి కంటే. మూన్స్ సూర్యులు ఎన్ని పడతాయి తెలుసా? 4.3 మిలియన్ అట. 100 కాదు, 1000 కాదండి, 43 లక్షల చంద్రులు పడతారట ఒక్క సూర్యుల్లో. బీటిల్ జ్యూస్ అనేటువంటి ఒక నక్షత్రం అట 880 క్వాడ్రిలియన్ మైల్స్, క్వాడ్రిలియన్ టైమ్స్ పెద్దదట భూమి కంటే. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది చూసారా, కక్ష అంటారు, అంతకంటే పెద్దదంట ఇది. బీటిల్ జ్యూస్ అనేది ఎర్త్స్ ఆర్బిట్ కంటే పెద్దదట సైజు. ఎవరు చేశారో తెలుసా? యేసుక్రీస్తు చేశాడు. భక్తుడు అంటాడు, బాలుడిగా మరియ పాలు తాగుతున్నటువంటి ఈయన, ఆ మరియను పుట్టించినోడు, మరి ఒక పాలు ఇచ్చినోడు అట ఆయన. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సృష్టికర్త. నిన్ను నన్ను, నీ అవయవాల్ని నా అవయవాల్ని తయారు చేసినటువంటి వాడు, నిన్ను నన్ను బ్రతికించేవాడు. ఈజ్ నాట్ ఓన్లీ దిస్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, ఈజ్ ఆల్సో ది సస్టైనర్ ఆఫ్ ది యూనివర్స్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? 24 గంటల్లో రౌండ్ తిరుగుతుంది. ఓకే, ఎంత స్పీడ్లో తిరిగితే ఒక రౌండ్ అవుతుందో తెలుసా? 24 గంటల్లో గంటకు 1670 కిలోమీటర్లట. విమానం 900 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. భూమి తన చుట్టూ తను తిరిగి అంత స్పీడ్ 1670 కిలోమీటర్ గుర్రం తిరుగుతుంది. ఈ స్పీడ్ గంటకు 1670 కిలోమీటర్ల వేగం అండి. ఈ స్పీడ్ ఎక్కువైతే మాడిపోతామంట, తక్కువైతే గడ్డగట్టేస్తామంట. ఎవరు తిప్పుతున్నారు కరెక్ట్ స్పీడ్లో?
యేసుక్రీస్తు. ఇది చాలదన్నట్టు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఎంత టైం పడుతుంది? 365 అండ్ క్వార్టర్ డేస్. ఈ 4 క్వార్టర్స్ కలిపి లీప్ ఇయర్లో 366 డేస్ అంటాం. ఓకే, సో 365 రోజుల్లో సూర్యుని చుట్టూరు భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే తిరిగి రావాలంటే ఎంత స్పీడ్లో తిరగాలో తెలుసా? మతిపోతుంది. గంటకు 1,60,000 కిలోమీటర్ల స్పీడ్లో తిరగాలట. అంత స్పీడ్లో తిరిగితేనే కానీ 365 రోజుల్లో రౌండ్ అవ్వదు అన్నమాట. ఎవరు తిప్పేది? ఆ స్పీడ్ ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమేనట. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సిలువలో వ్రాయాలనేంత మాత్రాన ఆయన చులకనయ్యాడా? ఆయన మానవుడిగా దిగి వచ్చినంత మాత్రాన ఆయన తక్కువయ్యాడా? యేసుక్రీస్తు సృష్టికర్త, సృష్టిని నిర్వహించేవాడు. ఈయన రక్షకుడు. ఈయనే రక్షకుడు. మత్తయి 1:21 చూస్తాం, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అని. అపోస్తలుల కార్యాలు 4:12 మనం చూస్తాం, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమున రక్షింపబడవలను కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వండి మరి ఏ నామమున రక్షణ కలుగదు అన్నాడు. యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ఎవరు? ప్రభు. ప్రభు అంటే అర్థం తెలుసా మీకు? ఇంగ్లీష్లో చెప్తున్నారండి లార్డ్ అని. ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు, పరిపాలించేవాడు అని అర్థం. అధికారంతో ఏలేవాడని అర్థం. యేసుక్రీస్తు ప్రభు. 110వ కీర్తన 1వ వచనంలో, ప్రభు నా ప్రభువుతో నీ సత్తులో నీ పాదముల కింద ఉంచే వరకు నా కుడి పార్శ్వాన కూర్చో అంటున్నాడు తండ్రి. ఈయన పాదాల కింద సమస్తం అణచబడబోతూ ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 10:36 మనం చూస్తాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మృతులకు సజీవులకు కూడా ప్రభు. ఈయన యేసుక్రీస్తే జూబిలీ. లేవికాండం 25వ అధ్యాయం అంతా చాలా ఆసక్తికరమైన అధ్యాయం. ప్రతి 50 సంవత్సరం ఇశ్రాయేలులకు రుణాలు మాఫీ అయ్యి స్వాస్థ్యం తిరిగి పొంది బానిసలు విడుదలయ్యే సునాద సంవత్సరం ప్రకటించాడు. ఇశ్రాయేలు ఒక్కసారి కూడా దాన్ని పాటించలేదు. అయితే యేసుక్రీస్తే మానవులకు జూబిలీ సునాదం. యేసుక్రీస్తే న్యాయాధిపతి. మనం ఇందాక చదువుకున్నాం యోహాను సువార్త 5:22-23లో, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరిచినట్లు అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చు సర్వాధికారం తన కుమారునికి అనుగ్రహించి ఉన్నాడు అని. కాబట్టి లోకానికి తీర్పు తీర్చబోయేది ఎవరో తెలుసా? ధవళమైన సింహాసనం మీద ప్రకటన గ్రంథం 20:11 వచనంలో కూర్చుండి భక్తులందరికీ తీర్పు తీర్చబోయేది ఎవరో తెలుసా? సముద్రం శరీరాలను ఇవ్వబోతూ ఉండగా, పాతాళం ఆత్మలను అప్పగించబోతూ ఉండగా, భక్తులందరూ ఒక్కళ్ళు కూడా విడువబడకుండా ఎవరు ఎదుట నిలబడబోతున్నారో తెలుసా? యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చోగా. విశ్వాసులకు బహుమతులు ఇచ్చేది కూడా 2 కొరింథీ 5:10లో మనం పౌలు అన్న మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాలని అంటాడు కదా. సో విశ్వాసులకు బహుమానాలు ఇచ్చిన, భక్తిహీనులను తీర్పు తీర్చి నరకంలో వేసిన ఎవరు? తీర్పు తీర్చేది న్యాయాధిపతి యేసుక్రీస్తు. నిత్యమైన ప్రధాన యాజకుడు, మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడు. సాధారణంగా ప్రధాన యాజకులు నిత్యము బలి ఇచ్చేవారు. ఈయన ఒకే బలి ఇచ్చాడు. ఈయన నిత్యము ఉండేవాడు కాబట్టి యాజకులు పదే పదే మారుతా ఉన్నా ఈయన మాత్రం ఒక్కడే ఉన్నాడు. యాజకులు వేరే దాన్ని బలి ఇచ్చేవారు, కానీ ఈయన తను తానే బలిగా సమర్పించుకున్నాడు. ఈయనే మనకు నిత్యమైన ప్రధాన యాజకుడు. ఈయనే మనకు మధ్యవర్తి. మధ్యవర్తి అంటే ఎవరో తెలుసా? 2 పక్షాల మీద చేతులు ఉంచగలిగినటువంటి వాడు అన్నమాట. యోబు అదే అంటున్నాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం. పాత నిబంధన ప్రశ్నలు లేవనెత్తి
క్రొత్త నిబంధనలో జవాబులు ఇస్తుంది అన్నమాట. ఈ జవాబు కోసం ముందే ప్రశ్నను లేవనెత్తడం ఒక ఆసక్తికరమైన సంగతి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 9:32-33 వచనాలు చదువుతాను చూడండి. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడుజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అని సమస్యను లేవనెత్తి తర్వాత యేసుక్రీస్తులో పరిష్కారం చేస్తున్నాడు. మధ్యవర్తి అంటే ఎవరో తెలుసా? ఇరు పక్షాల మీద చేయి ఉంచదగినటువంటి వాడు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ సమానంగా కూర్చోగలడు. ఆయన మానవుడు అయ్యాడు కాబట్టి మానవుల దగ్గరికి వచ్చి సమానంగా కూర్చోగలడు. మానవులకు ప్రతినిధిగాను దేవునికి కూడా ప్రతినిధిగా ఉన్నటువంటి దైవ మానవుడు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడైన దేవునికి పాపులైన మానవులకు మధ్యవర్తి కాగలడు. మరొకరెవరు మధ్యవర్తిగా ఉండడానికి సాధ్యం కాని సంగతి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ ద హోలీ గాడ్ అండ్ సిన్ఫుల్ మ్యాన్ కైండ్. కృప, దీర్ఘశాంతం, జ్ఞానం, శక్తి, అధికారం, ఉగ్రత, మహిమ ఇవన్నీ గలవాడు యేసుక్రీస్తు. ఈయనే స్తోత్రార్హుడు. ఈయనే స్తోత్రార్హుడు. యేసుక్రీస్తు గురించి ఎంత చెప్పుకున్న తక్కువ. ఎందుకంటే శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్నాడు కదా. ఎంత అని చెప్పలేనప్పుడు నువ్వు ఎంత చెబితే తీరుతుంది చెప్పు. ఈయన దాచబడిన ధననిధి. ఈయన వర్ణింప సఖ్యం కానిటువంటి వాడు. విశ్వసింపని వారికైతే అడ్డుబండ అడ్డు రాయేయాడు, కానీ విశ్వసించిన వారికైతే ఈయన ఎవరు? అమూల్యమైన వాడు. అమూల్యం అంటే అర్థం ఏంటి? మూల్యం అంటే వెల, ఖరీదు. అమూల్యం అంటే ఎంత అని వెల తేల్చలేనంత గొప్పదన్నమాట. యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి ఎవరు? అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడు. ఆయన గురించి ఇక చాలు చెప్పుకున్నాం అని ప్రపంచంలో ఎవరు ఎప్పటికీ అనలేరన్నమాట. ఓకే, సరే, చాలా విషయాలు చూసాం. యేసుక్రీస్తుని ఏం చేయాలి? ఆ 7 చెప్పొచ్చు. ఆరాధించాలి, ప్రార్థించాలి, విశ్వసించాలి, ఆయనకి భయపడాలి, లోబడాలి, ప్రేమించాలి, ఆయన కీర్తించాలి. ఓకే, కీర్తన 2:12 అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేనేళ్ళని కోపించును, అప్పుడు మీరు శీఘ్రమే నశించెదరు అంటాడు. ఈ కుమారుని ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. విగ్రహ పూజల్లో ముద్దు పెట్టుకునేటువంటిది ఎప్పుడు చేస్తారు అంటే పూజించడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి, ఆరాధనా భావంతో ముద్దు పెట్టుకుంటారు. అసలు నిజానికి లోకం ముద్దు పెట్టుకోవాల్సింది ఎవరిని? జీవం లేని ప్రతిమలను కాదు, రక్షించలేని బొమ్మలను కాదు, రక్షకుడైన యేసు క్రీస్తును ముద్దు పెట్టుకోవాలి. ఆయన ప్రేమించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను ఇష్టపడాలి, ఆయనను పూజించాలి. ఓకే, పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు. అయితే ఆయన అనగా సత్య స్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలను తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు చేసేది ఏంటి? యేసు క్రీస్తును మహిమపరుస్తాడు. కాబట్టి ఎక్కడైతే యేసుక్రీస్తు మహిమపరచబడుతూ ఉన్నాడో ఆ పరిచర్య పరిశుద్ధాత్మ ప్రేరేపితమైందన్నమాట. చాలామంది పరిశుద్ధాత్మ అంటారు. ఆయన ఏదో తన సొంత రాజ్యం కట్టుకుంటున్నట్టు, లోకమంతటిని తన వైపుకు ఆకర్షించుకున్నట్టుగా చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని పరిచర్య లోకంలో ఏంటి అంటే యేసు క్రీస్తును మహిమపరచడం.
ఆయన మన హృదయాలు తెరిచి మనకు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, ఆధిపత్యాన్ని, గొప్పతనాన్ని గ్రహింపు చేసే కొద్దీ మనం యేసుక్రీస్తును మహిమపరిచేటట్లు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. సరే, నేను ముగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు గొప్పతనం, ఆయన విశిష్టత ఇంకా మనం చూడాలి అంటే దురాత్మలపై ఆయన అధికారాన్ని మనం చూడగలం, రోగాలపై ఆయనకున్న అధికారాన్ని మనం చూడగలం, మరణంపై ఆయనకు ఉండే అధికారాన్ని మనం చూడగలం, ప్రకృతిపై ఆయనకుండే అధికారాన్ని మనం చూడగలం, బోధించడానికి ఆయనకుండే అధికారాన్ని మనం చూడగలం. ఓకే, సరే, నేను ముగిస్తున్నాను. ఓ భక్తుడు ఇలా అన్నాడు, వాట్ యు డూ విత్ జీసస్ క్రైస్ట్ డిటర్మిన్స్ యువర్ డెస్టినీ. ఎంత సాటిలేని మహోన్నతుడైన మహాదేవుడైనటువంటి యేసు క్రీస్తు పట్ల నువ్వేం చేస్తావు అనేదే నువ్వు రేపు ఎక్కడ ఉండబోతున్నావో నిత్యం తేల్చే సంగతి. వాట్ యు డూ విత్ జీసస్ క్రైస్ట్ డిటర్మిన్స్ యువర్ డెస్టినీ. ఏం చేద్దాం యేసుక్రీస్తును? విశ్వసిద్దాం, ముద్దు పెట్టుకుందాం, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిద్దాం, ఆయనకి సాగిలు పడదాం, ఆయన వెంబడిద్దాం, ఆయనకు లోబడదాం, ఆయనకి భయపడదాం, ఆయన లోకానికి చాటుదాం. ఒకవేళ ఎలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక భక్తుడు అన్నాడు, అందరూ ఏడుస్తారట తమ తమ పాపాలను బట్టి, అయితే ఇప్పుడు లేదా ఎల్లప్పుడు ఏది మేలు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ పశ్చాత్తాపడి ప్రభుని నిరాకరించినందుకు, ఆయన దుఃఖపెట్టినందుకు, ఆయన వ్యతిరేకంగా పాపం చేసినందుకు ఇక్కడ ఏడ్చి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ పొంది నిత్యము శాంతిగా సంతోషంగా ఉండడం మంచిదా? ప్రభుని నిరాకరించి, ద్వేషించి, దూషించి, ఆయన తృణీకరించి రేపు నరకంలో నిత్యము ఏడవడం మంచిదా? చెప్పండి. ఎప్పుడు ఏడవడం మంచిది? ఎలాగూ ఏడవాలి సుమా, అందరూ ఏడుస్తారు సుమా. అయితే ఇప్పుడు లేదా ఎల్లప్పుడు ఏది బెటరు? ఇప్పుడు ఏడవడం బెటరు. కాబట్టి ఒకవేళ ఇప్పటికే ప్రభువుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇదే శ్రేష్టమైన సమయం. ప్రభు గురించి చూసిన తర్వాత కూడా ఆయన నిరాకరించడానికి ఎంత దుర్మార్గత కావాలో. విశ్వాసులం కదా, మేము ప్రభుని నమ్ముకున్నటువంటి వారమే కదా అని మీరు అనుకోవచ్చు. ఆయనకు చెందవలసినంత భయం ఆయన పట్ల చూపించలేదు, ఆయనకు లోబడవలసినంత మనం లోబడలేదు. కాబట్టి ఏం చేద్దాం? ప్రభా, నీలాంటి వాడిన నేను తక్కువగా ఎంచింది, నీకా నేను భయపడకపోయింది, నిన్నా నేను ప్రేమించకపోయింది, నీకా నేను ప్రథమ స్థానం ఇవ్వకపోయింది, నన్ను క్షమించని ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, ఆయనగా అంగీకరిద్దాం. పౌలుకుండే జీవిత లక్ష్యం మనం కలిగి ఉందాం. ప్రభువుని తెలుసుకోవడానికి, ఆయన గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం పొందడం కోసమే సమస్తాన్ని నష్టంగా ఎంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. త్రియేక దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మీరంటే ఎవరో తెలియని మాకు మీరే ఈ లోకానికి దిగి వచ్చి మీరెవరో, మీ గుణలక్షణాలు ఏంటో, మీ చిత్తం ఏంటో, మీ ప్రణాళిక ఏంటో, మిమ్మల్ని సేవించడం ఎలాగో మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. ఓ దేవా, ఓ యేసుక్రీస్తు ప్రభు, మిమ్మల్ని నమ్ముకుని, మిమ్మల్ని ఆరాధించి, మీకు లోబడి, మిమ్మల్ని ప్రేమించి, మీకు సాగిలపడి, మిమ్మల్ని మ్రొక్కి, మిమ్మల్ని చాటి, మీ గురించి పరిశీలనగా తెలుసుకోవడమే మా జీవితం గడపడానికి మాకందరికీ సహాయం చేయవలసిందని, మీ మీద మా ప్రేమ అధికం చేయవలసిందని, మీ పట్ల భయభక్తులు మాలో అధికం చేయవలసిందని, మిమ్మల్నిగా అంగీకరించే మీ సర్వాధిపత్యంతో మీరు ప్రపంచాన్ని మీ చేతుల్లో పెట్టుకుని ఏలుతున్నవాడుగా మిమ్మల్ని చూడడానికి మీ పట్ల మా అవగాహన వృద్ధి చేయవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.